2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. చాలా మంది రెజ్యూమ్‌లో పర్టిక్యులర్‌గా అప్లై చేసే వాటిలలో గ్యాప్ ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయొచ్చా? చేయకూడదా? 2026 కంపెనీస్ ఏం చూస్తున్నాయి? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కెరీర్ గ్యాప్‌ని మెన్షన్ చేయకూడదండి. ఓకే. రెజ్యూమ్‌లో. రెజ్యూమ్‌లో. సో ఏం మెన్షన్ చేయాలి అంటే గనక ఓకే మీరు ఫర్ సపోజ్ 24 పాస్డ్ అవుట్ అయితే 2022, 24 బీటెక్ అన్నది మెన్షన్ చేసి తర్వాత ఎక్కడ అప్ స్కిల్ అయ్యాము, ఏం చేశాము అన్నది మెన్షన్ చేయాలి. కెరీర్ గ్యాప్ అనే బదులు మేము అప్ స్కిల్ ఆ టైంని అప్ స్కిల్కి యూజ్ చేశాము అన్నది మెన్షన్ చేస్తే డిఫరెంట్ వే. ఓకే. సేమ్ పీరియడే కానీ డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేస్తాం అనమాట. ఆ పాయింట్ అన్నది ఇంటర్వ్యూర్కి ఇంప్రెస్ చేసే అట్లు ఉండాలి. సో నేను ఈ టైంలో జావా ఫుల్ స్టాక్ మీద అప్ స్కిల్ అయ్యాను. సో దీంట్లో నేను ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకున్నాను, మైక్రో సర్వీసెస్ నేర్చుకున్నాను, స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నాను. సో వీటి నుంచి ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. నేను చేసిన ప్రాజెక్ట్స్ని డిప్లాయ్ చేశాను. ఇంత డీటెయిల్డ్గా కనుక క్లియర్గా మెన్షన్ చేయగలిగితే అదొక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్. అట్లా కాకుండా 24 పాస్ అవుట్ అయ్యాను, 26 వరకు నాకు బ్రేక్ తీసుకున్నాను అని చెప్పి మెన్షన్ చేస్తే అది చాలా రాంగ్ అవుతుంది, నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్. ఈ పాయింట్ ఎవరు మెన్షన్ చేయొచ్చు అంటే ఉమెన్ ఎవరైతే లైక్ వాళ్ళ మెటర్నిటీ తర్వాత బ్రేక్ తీసుకుంటారో 1 year 2 years కిడ్స్ వల్ల వాళ్ళు మెన్షన్ చేయొచ్చు. ఆ మెన్షన్ చేసినప్పుడు కూడా అప్ స్కిల్ అయ్యాము అన్న పాయింట్స్ కనుక అందులో మెన్షన్ చేస్తే ఓకే వీళ్ళు కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు మార్కెట్ లో జరుగుతున్న ఇండస్ట్రీలో వస్తున్న చేంజెస్ తెలుసుకుంటున్నారు, దానికి తగ్గట్టు కోర్సెస్ ఆర్ వాళ్ళ నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు అన్న పాయింట్ వస్తుంది అన్నమాట. వాళ్ళు నిజంగా చేశారు అన్న ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి అంటే ఆ ప్రాజెక్ట్స్ ఎక్కడ డిప్లాయ్ చేశాము, ఆ డిప్లాయ్ చేసినప్పుడు ఏ అయితే లింక్స్ వస్తాయో వాటిని కూడా మెన్షన్ చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మెన్షన్ చేయాలి. ఆ ప్రొఫైల్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, డైలీ నేర్చుకుంటాం వాటిని పోస్ట్ చేయాలి. అండ్ గిట్ హబ్ చాలా ఇంపార్టెంట్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి. సో దాన్ని మెయింటైన్ చేయాలి. డైలీ వీళ్ళు ఏదైతే కోర్స్ నేర్చుకుంటూ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారో ఆ కోడ్ 10 lines రాయండి, 100 lines రాయండి, ఎంత కోడ్ రాసినా దాన్ని కంపల్సరీగా గిట్లో ఎవ్రీడే ఈవినింగ్ అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఇలా డీటెయిల్డ్గా ఉంటే గనక ఇంటర్వ్యూర్కి మీ రెజ్యూమ్ చూసినప్పుడు సో ఎఫర్ట్స్ పెట్టి అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నాడు, ఒక ఫ్రెషర్కి కావాల్సిన నాలెడ్జ్ దీనికి ఉంది అన్న ఇంప్రెషన్ క్రియేట్ అవుద్ది. అండ్ రెజ్యూమ్ లో ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ గా ఉంటాయో ఇంటర్వ్యూర్ కూడా ఆ రెజ్యూమ్ లో మెన్షన్ చేసిన వాటి మీదే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు రియల్ గా చేసి ఉంటారు కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. అండ్ అది మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ చేయడానికి అండ్ జాబ్ ఆపర్చునిటీ రావడానికి ఎక్కువ స్కోప్ పెంచుతుంది. సో ఎవరైతే మన దగ్గర బీటెక్ ఫినిష్ అయ్యి డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు ఉంటూ ఉంటారు, చాలా మంది అప్ స్కిల్ అవ్వాలనుకుంటూ ఉంటారు సార్. సో కోడ్‌జ్ఞాన్ ఎక్కడెక్కడ ఉంది, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు, మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏంటి? సో కోడ్‌జ్ఞాన్ మనకి విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ జైన్2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ విశాఖపట్నంలో ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉందన్నమాట. సో వీటన్నిటిలో ఎక్కడైనా నియర్ బై వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యి సేల్స్ కౌన్సిలర్స్తో మాట్లాడి తర్వాత అవసరమైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఆర్ డైరెక్ట్గా విజిట్ చేయకుండా ముందు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. సో ప్రతి బ్రాంచ్లోనూ లైక్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఎవరైతే ప్రెజెంట్ పర్సీవ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పాస్ అవుట్ అయ్యి జాబ్కి రెడీ అవుతున్న వాళ్ళ కోసం జాబ్ రెడీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ ఇంటిగ్రేటెడ్ ఏఐ విత్ డేటా సైన్స్తో జావా ఫుల్ స్టాక్ ఉంటుంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంటుంది, అండ్ డేటా అనలిటిక్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ ప్రతి బ్రాంచ్లోనూ అవైలబుల్ ఉంది. అండ్ కోడ్‌జ్ఞాన్ దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల మనం ప్రతి స్టూడెంట్కి ఎవ్రీ వీక్ గ్యారెంటెడ్ 3 drives ఇస్తాం. సో దాంతో వీళ్ళు ఇటు అప్ స్కిల్ అవుతున్నారు, ఇటు ఆపర్చునిటీస్ ఇవ్వటం వల్ల ఈజీగా క్రాక్ చేయగలుగుతున్నారు అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే బిలో మిడిల్ క్లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫీజు బర్డెన్ అవ్వకుండా ఉండటానికి మన దగ్గర నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న అన్ని మంత్స్ లో వాళ్ళకి వాళ్ళు లైక్ ఫీజుని 6 months 8 months ఇట్లా డివైడ్ చేసి పే చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ ఉంటారో పేరెంట్స్ బేసిక్ గా భయపడుతూ ఉంటారు, ఊరు దాటి పంపించడానికి, చిన్నప్పటి నుంచి మాతోటే పెరిగింది ఇప్పుడు బయటికి పంపా
అట్లాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఇష్యూస్ ఇవేమీ లేకుండా ఉండటానికి విజయవాడ బ్రాంచ్ లో గర్ల్స్ కి ఇన్ క్యాంపస్ లోనే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో ఓన్లీ So- ప్రస్తుతానికి విజయవాడ. విజయవాడలో ఓన్లీ గర్ల్స్ కి.